ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఒక 1 మార్క్ వచ్చినట్టే. ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకుంటే 1 మార్క్. అదేలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇచ్చిన సెంటెన్స్లో డైలీ అన్న వర్డ్ మనం చూసినట్లయితే, డైలీ అన్న వర్డ్ మీకు కనిపిస్తే మీకు ఒక 1 మార్క్ వచ్చిందని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. షీ డ్రింక్ టీ డైలీ. డైలీ అన్న వర్డ్ మనకు కనబడగానే సింపుల్, ఇచ్చిన వర్డ్ ఏంటి? డ్రింక్ అనే వర్బ్ ఇచ్చారు. సో డ్రింక్ అనే దానికి సేమ్ వర్డ్ ఒక ఎస్ యాడ్ చేస్తే 1 మార్క్. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఖచ్చితంగా ఈ డైలీ అనే వర్డ్ మీకు కనబడుతుంది. మీరు ఎస్ యాడ్ చేస్తే ఒక 1 మార్క్. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు చూద్దాం. రవి ప్లే క్రికెట్ డైలీ. డైలీ అనే వర్డ్ మనకు కనబడింది. మనకు వర్బుకు ఎస్ యాడ్ చేయాలంతే. ప్లేస్, ప్లేస్ 1 మార్క్. హీ డాష్ గో టు స్కూల్ డైలీ. డైలీ అనే వర్డ్ మనకు కనబడింది. వర్బుకు ఎస్ గాని ఈఎస్ గాని చేర్చాలి, ఓన్లీ కాబట్టి ఈఎస్ గోస్. ఇప్పుడు సరళ లర్న్ ఇంగ్లీష్ డైలీ. డైలీ అనే వర్డ్ మనకు కనబడింది. ఖచ్చితంగా మనం ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. లర్న్స్, ఎస్. రాజు వర్క్ ఇన్ ఏ బ్యాంక్ డైలీ. ఇక్కడ డైలీ అనే వర్డ్ ఉంటుంది. రైట్. రాజు వర్క్ ఇన్ ఏ బ్యాంక్ డైలీ. డైలీ అనే వర్డ్ మనకు కనబడితే ఏం చక్క మనకు 1 మార్క్ వచ్చిందని మనం సంతోషించవచ్చు నిరభ్యంతరంగా. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్క్ అనగానే మనం వర్క్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఒకసారి చెక్ చేసుకోండి. అరే ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. మీకు 1 మార్క్ మిస్ కాకుండా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ప్రియా రీడ్ బుక్స్ డైలీ. సో డైలీ అనే వర్డ్ మనకు కనబడింది. మనం వర్బుకి యాడ్ చేయాల్సింది ఎస్, ఎస్. సింపుల్. సో మీకు వర్డ్ డైలీ అనే వర్డ్ మీకు గుర్తుపెట్టుకుంటే 1 వర్డ్ 1 మార్క్, 1 వర్డ్ 1 మార్క్. మీకు ఒక వర్డ్ మీకు గుర్తుంటే మీకు ఒక 1 మార్క్ ఉన్నట్టే. ఇందులో ఏ గ్రామర్ లేదు, ఎలాంటి విధానాలు లేవు. జస్ట్ డైలీ అనే వర్డ్ మీకు కనబడితే వర్బుకు మీరు ఎస్ గాని ఈఎస్ గాని చేర్చడం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ ఎస్ గాని ఈఎస్ గాని దేనికి చేర్చాలో మనం తెలుసుకుందాం. ఐ రీడ్, రీడ్స్ అనకూడదు, ఐ రీడ్స్ అనకూడదు. సో ఐ వి యు దే అనే వాటికి మనం ఎస్ యాడ్ చేయకూడదు. హీ షీ ఇట్లకు మాత్రమే మనం ఎస్ గాని ఈఎస్ గాని చేర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ రీడ్ అనకూడదు, రీడ్స్ అనాలి. షీ ప్లే అనకూడదు, షీ ప్లేస్ అనాలి. ఇట్ రన్ అనకూడదు, ఇట్ రన్స్ అనాలి. అంటే మనం టోటల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హీ షీ ఇట్లు వచ్చినప్పుడు వర్బుకు ఎస్ యాడ్ చేయాలి, లేదా ఈఎస్ గానే యాడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఐ వి యు దే అనే వాటికి మనం ఎస్ గాని ఈఎస్ గాని చేర్చకూడదు. వర్బు మొదటి రూపంలోనే ఉంటుంది. హీ రీడ్స్, షీ ప్లేస్, ఇట్ రన్స్. అంటే హీ షీ ఇట్లకు మాత్రమే మనము ఖచ్చితంగా ఎస్ గాని ఈఎస్ గాని చేర్చాలి. కానీ ఐ రీడ్స్, వి రీడ్స్ అని మనం ఐ వి యు దే వాటికి మనం వాడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ రీడ్ అనాలి, రీడ్స్ అనకూడదు. వి ప్లే అనాలి, ప్లేస్ అనకూడదు. యు రన్ అనాలి, రన్స్ అనకూడదు. దే గో అనాలి, గోస్ అనకూడదు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం హీ షీ ఇటులు కానీ లేదా వాటి ప్లేస్లో పేర్లు కానీ ఉన్నట్లయితే మనము సరళ, సో షీతో సమానం కాబట్టి షీ వాడాలి. రాజ్ అంటే హీ కాబట్టి హీ వాడితే సరిపోతుంది. ఈ విధంగా మనం హీ షీ ఇట్ ప్లేస్ లో ఏదైనా డాగ్, క్యాట్ ఆ విధంగా ఉన్నట్లయితే
మనము దాన్ని ఇటుతో సమానంగా భావించి మనం వర్బుకు ఎస్ గాని ఈఎస్ గాని చేర్చాలి. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.